Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. One of the టాపిక్ అయినటువంటి క్వాంటమ్ నెంబర్స్ మీద ట్రిక్ అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీవియస్ ఇయర్ జేఈ మెయిన్స్ క్వశ్చన్ తీసుకొని ఈ ట్రిక్స్ అప్లై చేసి ఎలా సాల్వ్ చేయవచ్చు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రిక్స్ అనేటువంటిది ఎందుకు ఇవ్వాలి అని అంటే కెమిస్ట్రీ అనేటువంటి సబ్జెక్ట్ దగ్గరికి వచ్చినప్పుడు జేఈ ప్రిపరేషన్కి చాలామంది స్టూడెంట్స్ తలలు పట్టుకొని ఈ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలుపుకొని ఆర్గానిక్ ఇనార్గానిక్ ఫిజికల్స్ నెంబర్ ఆఫ్ రియాక్షన్స్ ఫార్ములాస్ నేమ్డ్ రియాక్షన్స్ మెకానిజమ్స్ పీరియాడిక్ ట్రెండ్స్ ఇటువంటివన్నీ ఇన్ టైంలో గుర్తుపెట్టుకొని ఎగ్జామినేషన్స్లో గుడ్ స్కోర్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్లోకి వెళతారు. సో ఈ కన్ఫ్యూజన్ స్ట్రెస్ అండ్ గుడ్ స్కోర్ రావడానికి నిమోనిక్ ప్యాటర్న్ ట్రిక్స్ టిప్స్ అండ్ ఫ్లో చార్ట్స్ అనేటువంటిది ఈ జేఈ ప్రిపరేషన్కి ఈ ట్రాన్స్ఫర్మేషన్లో చూస్తే మీ స్కోర్ అనేటువంటిది 30% ఇంక్రీజ్ అవుతుంది. స్ట్రెస్ అనేటువంటిది 65% రిడ్యూస్ అవుతుంది. కాబట్టి ఈ రోజు నుంచే మీరు ఈ విధంగా ప్రిపరేషన్ అనేటువంటిది చేసుకోవడానికి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వండి. Don't forget to hit that subscribe button and join the Pinnacle Tuitions YouTube channel. Subscribing is free, so go ahead and click that button to stay tuned and be the first to know when we release new content and get notified whenever we upload. క్వాంటమ్ నెంబర్స్ అనేటువంటి కాన్సెప్ట్కి వస్తే 4 క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి. వాటినే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజ్ముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్ అని చెప్తాము. వీటిని సింబల్స్ వచ్చేసి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని ఎన్ అని, అజ్ముతల్ క్వాంటమ్ నెంబర్ని ఎల్ అని, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని స్మాల్ ఎం అని, స్పిన్ క్వాంటమ్ నెంబర్ని స్మాల్ ఎస్ అని రిప్రజెంట్ చేస్తాము. ఈ క్వాంటమ్ నెంబర్స్ అనే కాన్సెప్ట్లో క్వశ్చన్స్ అనేటువంటిది ఎగ్జామినేషన్ స్ట్రెంత్ బేస్ చేసుకొని అడగవచ్చు. స్టేట్మెంట్ ప్రాబ్లమ్స్ అడగవచ్చు, ప్రాబ్లమాటిక్ ప్రాబ్లమ్స్ అడగవచ్చు. సో మీరు వీటన్నిటిని ఈజీగా సాల్వ్ చేయడానికి ఈ సమ్మరీ టేబుల్ చూస్తే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని నీల్స్ బోర్ డిస్కవర్ చేశారు. అజ్ముతల్ క్వాంటమ్ నెంబర్ని సోమర్ఫెల్డ్ డిస్కవరీ చేశారు. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని పౌలీ డిస్కవరీ చేశారు. స్పిన్ క్వాంటమ్ నెంబర్ని ఉలన్బెక్ అండ్ గోడ్స్మిత్ ఫైండ్ అవుట్ చేశారు. సో ఈ కాన్సెప్ట్లలో ఎన్ అంటే 1 2 3 4 అనేటువంటి వాల్యూస్తో స్టార్ట్ అవుతుంది. ఎల్ అంటే 0 నుంచి n-1తో స్టార్ట్ అవుతుంది. మ్యాగ్నెటిక్ అంటే -1 ఇంక్లూడింగ్ 0 +1 వరకు పాసిబుల్ వాల్యూస్ ఉంటాయి. స్పిన్లో వాల్యూస్ వచ్చేసి +, -, అని వాల్యూస్ ఉంటాయి. ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ అటామిక్ స్ట్రక్చర్లో n = 1 2 3 4 అనేటువంటి చూస్తే అండ్ సో ఆన్ ఈ రిప్రజెంటేషన్ ఇస్తుంది. అంటే మెయిన్ సెల్ని రిప్రజెంట్ చేస్తుంది, ఎనర్జీ లెవెల్ని ఇండికేట్ చేస్తుంది, సైజ్ ఆఫ్ ది ఆర్బిట్ని ఇండికేట్ చేస్తుంది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేటువంటిది. ఈ n = 1 వచ్చినప్పుడు k అని, l అని, m అని, n అని లెటర్స్తో ఇండికేట్ చేస్తాము. ఇక్కడ మీకు A to Z అనే లెటర్స్ ఉన్నప్పుడు మధ్యలో ఉన్నటువంటి కే లెటర్ దగ్గర నుంచి ఇవి స్టార్ట్ చేశారు. దీనికి ఎటువంటి సైంటిఫిక్ రీజన్ ఏం లేదు. జనరల్గా మ్యాథమెటిక్స్లో ABCD XYZ అనేటువంటి యూజ్ చేస్తూ ఉంటారు. ఆ డిఫికల్టీని ఓవర్కమ్ చేసుకోవడానికి ఇలా n = 1 వచ్చినప్పుడు కే అనే లెటర్స్తో ఇండికేట్ చేశారు. సో సైంటిఫిక్గా నాకు తెలిసినంత వరకు ఎటువంటి రీజన్
లేదు. నెక్స్ట్ ఈ నీల్స్ బోర్ ఎన్ అనే వాల్యూ వచ్చినప్పుడు దానిపైన రిలేటెడ్ అయిపోయి ఇలా ఫార్ములాస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఎంత సెల్లో ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు ఎన్ స్క్వేర్ అని, మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయంటే 2n స్క్వేర్ అని, రేడియస్ ఎంత అంటే 0.529 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అని ఫార్ములాస్ ఉన్నాయి. ప్రీవియస్ వీడియోలో బోర్ మోడల్ ఫార్ములాస్ డిస్కస్ చేసేటప్పుడు ఎనర్జీకి, వెలాసిటీకి, వేవ్ లెంత్కి, రేడియస్కి డిఫరెంట్ ఫార్ములాస్ అనేటువంటిది మనం డిస్కస్ చేశాము. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ బోర్ని గుర్తుపెట్టుకోవడానికి, బోర్ అంటే ఏం చెప్తున్నాం, ఎన్ వాల్యూ ఇండికేట్ చేస్తుంది, సైజును పెంచుతుంది. కాబట్టి బిగ్గర్ ఎన్ హయ్యర్ ఎనర్జీ. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అజిముతలు వచ్చేసరికి 0 నుంచి n-1 ఉంటాయి. ఇది దేని ఇండికేట్ చేస్తుందంటే n ఈజ్ ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది ఆర్బిట్, మెయిన్ సెల్ని ఇండికేట్ చేస్తే సోమర్ఫెల్డ్ ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ అనేటువంటి షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్ని ఫైండ్ అవుట్ చేశారు. n ఈజ్ ఈక్వల్ టు 1లో ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, n ఈజ్ ఈక్వల్ 2లో ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్ ఉంటుంది, n ఈజ్ ఈక్వల్ 3లో ఎస్, పి, డి ఆర్బిటాల్స్ ఉంటాయి, n ఈజ్ ఈక్వల్ 4లో ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్ ఉంటాయి. సో ఎస్ ఆర్బిటాల్లో ఇప్పుడు మనకి n ఈజ్ ఈక్వల్ టు 4లో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి అన్నప్పుడు 2l+1 ఫార్ములా అప్లై చేస్తే మీరు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయవచ్చు. అదే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి అన్నప్పుడు 2 × 2l+1. మీకు పీరియాడిక్ 10 చూసుకుంటే 2, 8, 18, 32. సో n ఈజ్ ఈక్వల్ టు 1లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, n ఈజ్ ఈక్వల్ 2లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, n ఈజ్ ఈక్వల్ 3లో 18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, n ఈజ్ ఈక్వల్ 4లో 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎస్ ఆర్బిటాల్లో 2, పి ఆర్బిటాల్లో 6, డి ఆర్బిటాల్లో 10, ఎఫ్ ఆర్బిటాల్లో 14. ఇలా మనకు ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఫిల్ అయి ఉంటాయి ఎస్ ఆర్బిటాల్లో. సో వీటిని గుర్తుపెట్టుకోవడానికి సోమర్ఫెల్డ్ స్మార్ట్ పీపుల్ డోంట్ ఫెయిల్ అంటే స్మార్ట్ పీపుల్ డోంట్ ఫెయిల్ SPDF ని ఫైండ్ అవుట్ చేశారు. సో స్మార్ట్ అంటే సోమర్ఫెల్డ్, స్మార్ట్ అంటే ఎస్, స్మార్ట్ పీపుల్ డోంట్ ఫెయిల్. బాగా స్మార్ట్గా, ఇంటెలిజెంట్గా వర్క్ చేసే పీపుల్కి ఫెయిల్ అనేటువంటిది ఉండదు. కాబట్టి SPDFని ఎవరు కనుక్కున్నారు? అజిముతల్, సోమర్ఫెల్డ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మ్యాగ్నెటిక్లో వాల్యూస్ అనేటువంటివి -1, 0, +1 ఉంటుంది. PX, PY, PZ అనేటువంటిది Pకి 3 ఉంటాయి, Dకి 5 ఉంటాయి, DXY, DYZ, DZX, DX² - Y², DZ². Fలో 7 ఉంటుంది, S ఆర్బిటాల్లో 1 ఉంటుంది. సో ఈచ్ ఆర్బిటాల్ 2 ఎలక్ట్రాన్స్ని ఆక్యుపై చేస్తుంది. సో ఇటువంటప్పుడు ఫార్ములా వచ్చేసి ఆర్బిటాల్స్ పర్ సబ్సెల్ అన్నప్పుడు 2l+1 ఫార్ములా అప్లై చేస్తే మీకు డైరెక్ట్గా వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా మీరు మైనస్తో స్టార్ట్ అయ్యి +1 వరకు వాల్యూస్ ఉంటాయి. నెక్స్ట్ స్పిన్. స్పిన్ అన్నప్పుడు ప్లస్ ఆఫ్ అప్పర్ డైరెక్షన్, మైనస్ ఆఫ్ డౌన్వర్డ్ డైరెక్షన్, దీనికే అప్ డౌన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇలా ఇవి 2 ఎలక్ట్రాన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అప్లో ఉంటే ప్లస్ ఆఫ్ అని, డౌన్లో ఉంటే మైనస్ ఆఫ్ అని రిప్రజెంట్ చేస్తుంది. సో ఈ డిస్కవరీ కనుక్కున్న దాన్ని గుర్తుపెట్టుకోవడానికి బోర్, స్మార్ట్, మైండ్, స్పిన్స్. బోర్, స్మార్ట్, మైండ్, స్పిన్ అనేటువంటి ట్రిక్ గుర్తుపెట్టుకోండి. ఈ ట్రిక్స్ను యూజ్ చేసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అయినటువంటిది
ఒకదాన్ని చెక్ చేస్తే జేఈ మెయిన్స్ 2025లో క్వశ్చన్ ఇలా అడిగారు. కన్సిడర్ ద గ్రౌండ్ స్టేట్ ఆఫ్ క్రోమియం Z is equal 24. How many electrons have azimuthal quantum number L is equal to 1 and L is equal to 2 respectively అని ఆప్షన్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు ట్రిక్ ఎలా అప్లై చేయాలి అని అంటే L is equal to 1 అన్నప్పుడు p ఆర్బిటాల్స్ వస్తాయి, L is equal to 2 అన్నప్పుడు d ఆర్బిటాల్స్ వస్తాయి. ఇక్కడ ఇచ్చినటువంటి ఆటమ్ క్రోమియం అటామిక్ నెంబర్ 24 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేటువంటిది 1s2 2s2 2p6 3s2 3p6 3d5 ఇలా మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నోట్ చేశారు. సో క్వశ్చన్ ఏమడిగారు, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ది L is equal to 1 L is equal to అన్నారు. అంటే p అంటే ఏమున్నాయి 2p6 3p6 6 plus 6 12 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. తర్వాత L is equal to అంటే D సెల్లో ఎన్ని ఉన్నాయి 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి 12 and 5. సో 12 and 5 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. జేఈ మెయిన్స్ 2023లో క్వాంటమ్ నెంబర్స్ మీద క్వశ్చన్ ఈ విధంగా అడిగారు. ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హ్యావింగ్ క్వాంటమ్ నెంబర్స్ n is equal to 4 and L is equal to 1. సో n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ 4, L is equal to 1 అంటే p సబ్సెల్ రిప్రజెంట్ చేస్తుంది. సో డైరెక్ట్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే 2 into 2l plus 1 ఫార్ములాలో అప్లై చేయండి L is equal 1 వాల్యూని. సో 2 into 3 6 వస్తుంది. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 4p సెల్లో ఎన్ని ఉంటాయి 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ సి కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ విధంగా మీరు ఫార్ములా డైరెక్ట్గా అప్లై చేసి విత్ ఇన్ ద ఫ్రాక్షన్లో ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా రెగ్యులర్గా కాన్సెప్ట్స్ మీద ట్రిక్స్ అనేటువంటిది అప్లోడ్ చేస్తాను. ఛానల్ని ఫాలో అవుతూ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోండి. Hope this information is informative. Thank you.